పండగ పూట ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ మామూలుగా లేదు. ఏపీ తెలంగాణలో బస్ టికెట్ రేట్లు భారీగా పెంచేశారు. హైదరాబాద్ టు ఏపీ డబుల్ ట్రిపుల్ రేట్లున్నాయి. రాజమండ్రికి 4,000, వైజాగ్కి 6,000 వసూలు చేస్తున్నాయి కొన్ని ట్రావెల్స్ కంపెనీలు. ఇక ఫ్లైట్ టికెట్స్ అయితే చూడాల్సిన అవసరం కూడా లేదేమో అనిపిస్తోంది. ఆకాశాన్ని తాకుతున్నాయి ఫ్లైట్ టికెట్ ధరలు. హైదరాబాద్ టు రాజమండ్రి, వైజాగ్కి 15,000. ఇదేం దోపిడీరా బాబు అంటూ జనం నానా హైరాణ పడుతున్నారు. గోదావరి జిల్లాలో ఏ ఊరికి వెళ్లాలన్నా టికెట్ ధరలు భారీగా పెంచేశాయి ప్రైవేట్ ట్రావెల్స్. హైదరాబాద్ టు అమలాపురం 4,000 రూపాయల టికెట్ వసూలు చేస్తున్నారంటూ ప్రయాణికులు మండిపడుతున్నారు. ఏసీ, నాన్ ఏసీ, సిట్టింగ్, స్లీపర్ అంటూ అన్ని రకాల కేటగిరీల్లో వేలల్లో వసూలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి అమలాపురం రావడానికి 10,000 ఖర్చయిందని, వెళ్లేందుకు ఇంకో 10,000 అవుతోందంటూ ఆవేదన చెందుతున్నాడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. చాలా అధికంగా ఉన్నాయి. మా కుటుంబానికి నాకు రావడానికి 10,000 అయింది, మళ్ళీ తిరిగి వెళ్ళడానికి ఇంకో 10,000 అవుతుంది. పండుగ వేళ టీజీఆర్టీసీ 6,000కు పైగా సర్వీసులు నడుపుతోంది. ఆర్టీసీలో ప్రయాణం సేఫ్ మాత్రమే కాదు, చాలా చీప్ కూడా అంటున్నారు అధికారులు. ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవాలని, ఒకవేళ టికెట్స్ అయిపోతే మరిన్ని సర్వీసులు పెంచుతామంటున్నారు రంగారెడ్డి జిల్లా రీజనల్ మేనేజర్ శ్రీలత. ఆమె ఇంకా ఏమంటున్నారో మా ప్రతినిధి ఎలేందర్ అందిస్తారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో విద్యార్థులకు ఇటు ఉద్యోగులకు కూడా హాలిడేస్ రావడంతో అందరూ సొంతూర్ల బాట పట్టారు. దీనికి సంబంధించి ఆర్టీసీ బస్సులకు సంబంధించి కావచ్చు, ఇటు ట్రైన్లకు సంబంధించి కావచ్చు, రద్దీ అయితే పెరిగిపోయింది. అంటే ఆర్టీసీకి సంబంధించి ఎట్లాంటి స్పెషల్ అరేంజ్మెంట్స్ చేశారు, ప్రత్యేక బస్సులు ఎన్ని ఏర్పాటు చేశారు, వాటికి సంబంధించినటువంటి వసతులు ఎట్లా ఉన్నాయి అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ఆర్టీసీ రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఆర్ఎం శ్రీలత గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం, ఈసారి సంక్రాంతి ఫెస్టివల్ నేపథ్యంలో ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, ఎన్ని ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉన్నాయి మనకి? నమస్కారం అండి. ఈ సంక్రాంతి సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ 6,432 బస్సెస్ నడపడానికి, అడిషనల్ బస్సెస్ నడపడానికి ప్లాన్ చేసుకున్నామండి. మనకి స్కూల్స్, కాలేజెస్కి హాలిడేస్ 11th నుంచి డిక్లేర్ చేశారు. సో దానికి అనుగుణంగా 10th ఒక 1,500 బస్సెస్ అండ్ 11th 1,900 to 2,000 బస్సెస్ అడిషనల్గా ఫ్రమ్ హైదరాబాద్ టువర్డ్స్ వేరియస్ డెస్టినేషన్స్ నడపడానికి ప్లాన్ చేసుకున్నామండి. ఇప్పటికీ మూమెంట్ లేదండి, కానీ మనము ఆన్లైన్లో జనరల్గా ఆంధ్ర డెస్టినేషన్స్ అన్నీ అంటే ఆన్లైన్ రిజర్వేషన్సే ఉంటాయి. సో మనకి 10th, 11th చాలా డిమాండ్ కనిపిస్తోందండి. ఫర్ ఎగ్జాంపుల్ రోజు విశాఖపట్నంకి టీజీఎస్ఆర్టీసీ 3 బస్సెస్ నడుపుతుంది అంతే. ఇప్పుడు 10th 36 బస్సెస్ ఓపెన్ చేశాము, ఆన్లైన్ అన్నీ ఫుల్ అయిపోయినాయి. అండ్ 11th 31 బస్సెస్ ఓపెన్ చేశామండి, అవన్నీ కూడా ఫుల్ అయిపోయినాయి. నెక్స్ట్ రాజమండ్రి, కాకినాడ ఇలాగే హ్యూజ్ డిమాండ్ కనిపిస్తుంది. ఒంగోలు ఇంకా మనకి తెలుసు విజయవాడ వైపు ఎడిదిరిగి ఉంటుంది. సో ఇప్పటికీ ఆన్లైన్లో మేము 580 బస్సెస్, స్పెషల్ బస్సెస్ ఓపెన్ చేయటం జరిగిందండి. ఏపీ డెస్టినేషన్స్ కోసం 580 బస్సెస్. అన్నిటికి కూడా డిమాండ్ బాగుంది. ఇంకా కూడా అవసరమైతే అంటే సిటీలో కొత్తగా మెట్రో డీలక్స్ బస్సెస్ వచ్చాయి, మీరు చూసే ఉంటారు. ఆ మెట్రో డీలక్స్ బస్సెస్ కూడా కంఫర్టబుల్గానే ఉన్నాయి కాబట్టి విజయవాడ వరకు నడిపించడానికి ప్లాన్ చేసుకున్నాము. అవి కూడా ఆన్లైన్లో వాటికి కూడా డిమాండ్ ఉంది. మేము ఇంకా అవసరం పడితే ఇంకా ఎక్కువ బస్సులు ఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. అదనపు బస్సుల నేపథ్యంలో, ప్రత్యేక బస్సుల నేపథ్యంలో ఛార్జెస్ సంబంధించి ఎట్లాంటి కన్ఫర్మేషన్, అంటే ప్రజలకి ఎలాంటి విషయం చెప్తున్నారు? అంటే ఛార్జెస్ పెంచుతున్నట్ట, లేకపోతే అదే ఫేర్తో నడిపిస్తున్నట్ట, ఏం చెప్తున్నారు ప్రజలకి? అంటే రెగ్యులర్గా ఉండే బస్సులు అండి, షెడ్యూల్ సర్వీసెస్ ఉంటాయి, వాటిల్లో అయితే మేమేం పెంచలేదండి. ఇప్పుడు అదనంగా నడిపించే బస్సుల్లో మటుకు 50% అడిషనల్ ఛార్జెస్ అనేది ఉంటాయండి. ఎందుకంటే ఇదంతా వన్ వే ఉంటుంది మూమెంట్, ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు పండక్కి. సో వెనక్కి వచ్చేటప్పుడు ఒక్క ప్యాసింజర్ కూడా దొరకరు మాకు. అందుకని అది డీజిల్ కాస్ట్ కూడా రాదు, అసలు ఏమీ రాదు, జీరో రెవెన్యూతో వస్తుంది. కాబట్టి 50% అదనంగా మేము ఛార్జ్ చేస్తున్నామండి. కానీ ప్రైవేట్ ఆపరేటర్స్ ఛార్జ్ చేసే దాంతో కంపేర్ చేస్తే ఆర్టీసీ చాలా తక్కువగానే ఛార్జ్ చేస్తున్నట్టండి. సో మాకు అడిషనల్ బస్సెస్లో మటుకు 50% అదనపు ఛార్జెస్ అయితే ఉన్నాయండి. మొత్తంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రయాణాలు మొదలవుతున్నాయి కాబట్టి ఆర్టీసీ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది, ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ప్రైవేట్ ఆపరేటర్స్తో వెళ్లకుండా ఆర్టీసీలో ప్రయాణించి సురక్షితంగా జర్నీ చేయండి అని చెప్పేసి, సురక్షిత ప్రాంతాలకు చేరుకోండి అనేది ఆర్టీసీ చెప్తుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ బస్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ప్రత్యేక బస్సులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 50% అడిషనల్ ఛార్జెస్ టికెట్ పైన తీసుకుంటున్నాం అనేది ఆర్టీసీ అధికారులు చెప్తున్నటువంటి మాట. వీడియో జర్నలిస్ట్ రంగతో ఎలేందర్ రెడ్డి, TV9 హైదరాబాద్.